వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఎంత మధురం. టుడే ఎపిసోడ్. అనుతో రమ్య అంటుంది, అను అలా బయటికి వెళ్ళొద్దాం, నువ్వు నాతో వస్తే నీ డల్నెస్ మొత్తం పోతుంది, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అని అనుని ఒప్పిస్తుంది రమ్య. సుబ్బు కూడా అలా బయటకు వెళ్ళి చల్లగాలికి తిరిగిరా అను, మనసు ప్రశాంతంగా ఉంటుందని సుబ్బు చెప్పడంతో రమ్యతో కలిసి బయటకు వెళ్తుంది అను. ఆ తర్వాత అనుని ఆర్య దగ్గరకు తీసుకువెళ్తుంది రమ్య. అను కోసమే ఎదురు చూస్తున్న ఆర్య అనుని చూసి పొంగిపోతాడు. వెంటనే కారు దిగి వస్తాడు. కానీ అను మాత్రం మనసులో వెళ్ళాలని ఉన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. ఇందుకేనా రమ్య నువ్వు నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని సీరియస్ అవుతుంది అను. అక్కడి నుంచి వెనుతిరుగుతుంది. ఒక్కసారి సార్ ఏం చెబుతారో వినవే అని రమ్య అండంతో, వినడానికి ఏం మిగిలిందే, ఆశపడిన ప్రతిసారి నిరాశే మిగిలింది, ఎదురు చూసిన ప్రతిసారి ఎదురు దెబ్బే తగిలింది, ఇప్పుడు కూడా ఇంతేగా, ఇంతకు మించి ఏం జరుగుతుంది అంటూ బాధపడుతుంది అను. అది కాదను, ఒక్కసారి నా మాట విను, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అని ఆర్య అండంతో, ఏం చెప్తారు సార్, పరాయి వ్యక్తితో నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి కూడా నీ కర్మకి నిన్ను వదిలేసా అని చెప్తారా, నాపై హోప్స్ పెట్టుకోకు అని చెప్తారా అంటుంది అను. నువ్వు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నీ బాధ నాకు తెలుసు అని ఆర్య చెబుతుండగా, మీరు ఏమీ పట్టించుకోరు, అలాగని నీ చావు నువ్వు చావు అని కూడా వదిలేరు, ప్రాణం తీయకుండా గాయం మాత్రం చేస్తారు అంటూ గుండెల్ని మెలిపెట్టే మాటల్ని అంటుంది అను. అప్పుడు రమ్య అంటుంది, నీకు పిచ్చి పట్టిందా అను, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని రమ్య అండంతో ఆర్య అంటాడు, అను నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు, ఆ తరువాత నేను చెప్పాల్సింది చెబుతా అని ఆర్య చెబుతాడు. నేను ఏమీ అనాలనుకోవడం లేదు, ఏమీ వినాలనుకోవడం లేదు, ఆ పెళ్లి చూపులు ఆగిపోయాయి కాబట్టి సరిపోయింది, లేదంటే నాకు ఇష్టం లేని వ్యక్తితో నా జీవితం ముడిపడేది, ఆయనకు అది చెప్పినా అర్థం కాదు, చెప్పినా మళ్ళీ వేరే వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తా అంటారు అంటూ అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అను. లేదను, నీకు నచ్చనిది, నీకు మంచిది కానిది ఏది జరగకూడదనే నేను కోరుకుంటున్నా, అలా జరగదు అనే నమ్మకంతోనే నిన్ను అలా వదిలేసి వెళ్ళా, అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదు, ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు, నువ్వు బాగా డిస్టర్బ్గా ఉన్నావు, నిన్ను తర్వాత కలుస్తా, ఒక్కటి మాత్రం నిజమను, ఇది గుర్తుపెట్టుకో, నీ గురించి నేను ఆలోచించని రోజు నేను ప్రాణాలతో లేననే అర్థం అని అను గుండెల్ని కోసే మాటల్ని చెబుతాడు ఆర్య. దాంతో అను కన్నీళ్లు పెట్టుకుంటూ, నాన్న చూస్తే బాధపడతారు, నాన్నని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను. తన మాటల్ని పట్టించుకోకండి సార్, అను ప్రతి ఆలోచనలోనూ మీరే ఉంటారు, కానీ ఇప్పుడు అను బాధలో ఉంది కాబట్టి అలా మాట్లాడింది, మీరేమీ అనుకోకండి అంటుంది రమ్య ఆర్యతో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.